2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. లాస్ట్ వీడియోలో మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి అనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, రిటైర్మెంట్ ప్లాన్ అండ్ ప్రీవియస్ వీడియోలో ఇన్సూరెన్స్ గురించి. అది ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి, అది అవసరం కూడాను. థ్యాంక్ యూ సో మచ్, ముందు జాగ్రత్తగా ముందు చూపుతూ చెప్పినందుకు. అవును, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎందుకు ఇన్సూరెన్స్ గురించి, రిటైర్మెంట్ గురించి చెప్తున్నానంటే జాగ్రత్తనండి, చాలా చాలా అవసరం. ఒక దగ్గర నాకు స్కూల్ కాలేజ్కి మోటివేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారట. తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు. సో ఇది నాకు చూసి అసలు చాలా షాక్ అనిపించిందండి. చాలామంది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఇన్సూరెన్స్కి వెళ్తారు, అక్కడ చెకప్లో తెలిసిపోతారు అని చెప్పి, సారీ అండి ఇన్సూరెన్స్ రిజెక్టెడ్ అంటారు అనమాట. అప్పుడు తెలిసింది బిల్లు, హాస్పిటల్ బిల్లు కట్టాలంటే నొప్పులు అప్పులు అన్నీ వస్తాయి అనమాట. సో అందుకే చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నా ఫ్రెండ్కి చెప్పాను, వాడు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు 10,000 పెట్టి, జస్ట్ 10,000 పెట్టి. హాస్పిటల్ బిల్లు 2,72,000 అయింది. 10,000 నేను చెప్పడం వల్ల 10,000 కట్టి 2,72,000 సేవ్ చేసుకున్నాడండి. ఒరే థ్యాంక్ యూ రా, నువ్వు ఆ రోజు చెప్పకపోయి ఉంటే నిజంగా నేను ఇన్సూరెన్స్ గురించి రియలైజ్ అవ్వకపోతే నా పని 2,72,000 కట్టుతుందండి. అదే ఇంకొకటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనుకోండి, కోచింగ్ చేస్తే ఇదేనికి అంత వేసారు, ఎందుకు వేసారని హాస్పిటల్ వాళ్ళకి కోచింగ్ చేస్తారు. మనకి ఏమి తెలియదు, హాస్పిటల్ మనం ఎంత ఫైల్ ఎత్తారు, అందులో మనకి ఏమి తెలియదు, అందులో వాళ్ళు స్టడీ చేసుకుంటారు ఎందుకని ఇది ఇంకా ఎక్స్ట్రా వేసారు అని వాళ్ళకి అవగాహన ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వాట్సాప్ ఒక 15 years బ్యాక్ మా ఫ్రెండ్ ముంబై నుంచి వచ్చి ఫస్ట్ టైం అప్పుడు మొబైల్ తీసుకున్నాను. నీకు వాట్సాప్ ఉంది అన్నాడు. లేదంటే వాట్సాప్ లేకపోవడం ఏంటారు నువ్వు అన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం అనమాట వాట్సాప్ గురించి విన్నాను. అప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో వాట్సాప్ ద్వారా కూడా డబ్బుని ఎలా సంపాదించవచ్చు అనేది ఇక్కడ జాగ్రత్తగా ఉంది. ఇది అనుకోకుండా ఒక కంటెంట్ ఒక దగ్గర దొరికింది, నేను మీకోసం తయారు చేశాను. ఎలా సో వాట్సాప్ ద్వారా డబ్బుని ఎలా సంపాదించు. ఈరోజు తెల్లారలాగా ఫస్ట్ చూసి అందరూ కూడా వాట్సాప్ అనండి. సో ఎందుకంటే ఒకప్పుడు జనాలు నట్టింట్లో ఉంటే ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. సో వాట్సాప్ ద్వారా డబ్బుని ఎలా సంపాదించుకోవచ్చు చెప్తాను, జాగ్రత్తనండి. మీ దగ్గర ఉన్న వాట్సాప్తో డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు. నెంబర్ 1, ఫస్ట్ థింగ్, మీ వాట్సాప్ యాప్ని వాట్సాప్ బిజినెస్ యాప్గా అప్డేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు వాట్సాప్ యాప్ ఉంటే డబ్బు సంపాదించలేరు. వాట్సాప్ యాప్ని వాట్సాప్ బిజినెస్ యాప్గా మార్చుకోండి మీరు. సో మీరు అప్గ్రేడ్ అవ్వండి. సో అప్పుడు ఏమవుద్దంటే బిజినెస్ చేసే వాళ్ళకి వాట్సాప్ బిజినెస్ యాప్, మళ్ళీ చెప్తానండి, అవసరం, చాలా అవసరం. సో దీనివల్ల ఏమవుతుంది, దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకేంటంటే మీ ప్రోడక్ట్ క్యాట్లో ఎక్కువ మందికి పంపించుకోవచ్చు. ఇంకోటి మీకు ఎవరైనా మెసేజ్ పెట్టగానే మనం ఆటో రిప్లై మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అది చాలా చాలా సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ అండి. మీ ప్రొడక్ట్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అని చాలా ట్రెండింగ్ బిజినెస్. ఒకప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చాలా మంది షాపులు పెట్టేవారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాను, నాకు తెలిసిన మా ఫ్రెండే ఆన్లైన్లో నెలకి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి 6 లక్షల రూపాయలు అండి. షూలు అమ్మేస్తున్నాడు, ఆ బెల్ట్లు అమ్మేస్తున్నాడు, వాచ్లు అమ్మేస్తున్నాడు, పర్సన్ జస్ట్ బికాస్ ఆఫ్ వాట్సాప్ బిజినెస్ కాంటాక్ట్స్. మళ్ళీ చెప్తాను, సో ఏది లేదు అని అనుకోకండి, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటేనే మీకు యూనివర్స్ కూడా దారి చూపిస్తుంది. సో మీరు రకరకాలు చేసుకోవచ్చు అండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే మళ్ళీ అది టెలిగ్రామ్ దాంట్లో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, మీ ప్రొడక్ట్ షేర్ చేసుకోవచ్చు, కస్టమర్స్ని ఆకట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఆటో రిప్లై. అంటే మీరు ఎంత బిజీగా ఉన్నారో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనం ఎవరికైనా హాయ్ పెట్టాం, వాళ్ళు చూసి రిప్లై అవ్వలేదు, పాపం వాళ్ళు కావాలని కదా, వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఇవ్వకపోతే వెంటనే ఫీల్ అయిపోతాం మనం. ఈ వాట్సాప్ బిజినెస్ గ్రూప్కి ఏంటంటే ఆటోమేటిక్గా అదే రిప్లై వెళ్ళిపోద్ది. మీరు సెట్ చేసి వదిలేసారు అనుకోండి, ఆటోమేటిక్గా అదే రిప్లై వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇంకొకటి లేబుల్స్ వేసుకోవచ్చు. మీరు ఒక విజిటింగ్ కార్డ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది హ్యాపీగా. వేగవంతమైన సమాధానాలు కూడా ఒకేసారి టక్కున ఎంతమందికైనా రిప్లై ఇవ్వచ్చానండి. సో ఈ రోజులో అప్డేట్ అయిపోతే అవుట్డేట్ అయిపోతారు, మళ్ళీ చెప్తాను. అండ్ ఇంకొకటి, పేమెంట్స్ తర్వాత ఇప్పుడు చూడండి అంతా కూడా మీరు ఎక్కడైనా ఫోన్ పే చేయండి, గురు వచ్చింది 50 రూపాయలు అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం ఇలా అన్నమాట. సో వాట్సాప్ యాప్ ద్వారా మీరు ఎన్ని ఆర్డర్లు అయినా కూడా, బిజినెస్ యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే ఎంతసేపు బిజినెస్ మైండ్, జెంట్స్ ఎప్పుడు జాబ్ మైండ్ సెట్ ఉంటారు, లేడీస్ ఎక్కువ కూడా బిజినెస్ ఏదో బిజినెస్, చీరల వ్యాపారం చేయాలి, అది వ్యాపారం చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి వాట్సాప్ బిజినెస్ గ్రూప్ చెప్పండి.
వాళ్ళు సూపర్ బిజినెస్ చేస్తారనమాట. కాంట్రాక్ట్స్ని ఎలా చేసుకోవాలనేది. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూపులోని బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, మార్కెటింగ్ ఇలా రకరకాల వాళ్ళతో మీరు ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా వచ్చింది. వాట్సాప్ ఛానల్ మీరు ఏం చేయాలంటే మీరు ఎవరిలాగా వెతకాలనుకుంటున్నారో వాట్సాప్ ఛానల్స్ ఫాలో అవ్వడం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు వాట్సాప్ బిజినెస్ గ్రూప్, ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా వచ్చిందనమాట. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, దానివల్ల మీకు చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతారండి. ఇక్కడ ఒకటి చెప్తాను, ఇక్కడ సూపర్ పవర్ఫుల్ చెప్తాను, జాగ్రత్త అండి. బిజినెస్ మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ క్రియేట్ ఫాలోవర్స్ అండ్ మేక్ దెమ్ కస్టమర్స్. ఫాలోవర్స్ని ఎక్కువ పెంచుకోండి, వాళ్ళలో ఆ ఫాలోవర్స్ నుంచి కూడా కస్టమర్స్ వస్తారు మీకు. సో అది చాలా స్ట్రాటజీ అనమాట. డిజిటల్ సర్వీసెస్ వాడండి. ఇప్పుడు అంతా కూడా మీకు తెలుసు ఏఏ అనేది సూపర్. మీరు ఇది లేదు ఇన్నాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదించాలంటే పిహెచ్డీలు అక్కడెక్కడో చేయాలి, అవన్నీ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు. ఏఏ టెక్నాలజీ గట్టిగా పట్టుకుని డిజిటల్, మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ కోచ్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, డిజిటల్ కోచ్ అని టైప్ చేయండి. మీరు ఒకప్పుడు రకరకాల కోచ్, ఇప్పుడు డిజిటల్ కోచ్గా కానీ అందరికీ టాలెంట్ ఉంది, ప్రమోషన్ చేసుకోవడానికి తెలియట్లే, డిజిటల్ కోచెస్ కావాలి. సో నాకు తెలిసిన సిద్ధార్థ రాజశేఖర్ ఉన్నారు, ఈజ్ ఎర్నింగ్ పర్ మంత్ మోర్ దెన్ 5 crores because everybody is talented but they don't know how to promote themselves అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు డిజిటల్ పోస్టల్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్, అదేవిధంగా కార్డుల డిజైన్ కూడా చేసుకోవచ్చండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, డిజిటల్ కోచ్. మీరు ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కోచేనండి, ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కోచే. డిజిటల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి, డిజిటల్గా నేర్చుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోట్ చేసుకోండి. వాట్సాప్ మార్కెటింగ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వాట్సాప్ మార్కెటింగ్ నేర్చుకోండి. నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్లో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు వాట్సాప్ మార్కెటింగ్ చేసేవాడిని అనమాట. అది ఒక లింక్ క్రియేట్ చేసేవాడిని, ఆ లింక్ నేను స్టాటస్లో పెట్టేవాడిని, అందరూ అందులో జాయిన్ అయ్యేవారు. సో నేనేం చేసేవాడిని, కొటేషన్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ వాళ్ళకి మీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ప్రమోషన్ ఎలా చేయాలంటే కాన్ఫిడెన్స్ వచ్చేలాగా ప్రమోట్ చేసుకోవాలన్నమాట. సో మీతో పని చేయాలని ఒక జీలాలతో క్రియేట్ చేయాలి. సో విశ్వాసం పెంచుకోండి. అంటే కస్టమర్స్కి మన మీద నమ్మకం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే. ఇక్కడ నేను ఒక టాప్ టెక్నిక్ చెప్తాను, టాప్ టెక్నిక్ సేల్స్ గురించి. సేల్స్ అవ్వాలంటే ఫస్ట్ బ్రాండింగ్ బిల్డ్ అవ్వాలి. బ్రాండింగ్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే బ్రాండింగ్ బిల్డ్ అవుతుందండి. అంటే మీ మీద నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో మీరు ఒక పెద్ద బ్రాండ్ అయిపోతారు. ఇది సింపుల్. అంటే బ్రాండ్ అవ్వాలంటే ఫస్ట్ నమ్మకం పెంచుకోవాలి, నమ్మకం పెంచుకోవాలని కూడా మార్కెటింగ్ చేయాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా గుర్తుపెట్టుకుని మీరు అనుకోవచ్చు, సార్ ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్, చిన్నగా మొదలు పెట్టండి, పెద్దగా విస్తరించండి, అంతే. సింపుల్ లాజిక్. అటామిక్ హ్యాబిట్స్ అదే. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం చదివితే అందులో ఎంతసేపు స్మాల్ డూ స్మాల్ స్ప్రెడ్ బిగ్, అంతే. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటివరకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.